హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్త అయినా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ అయితే సండే రోజు, ఇంకా హాలిడే కదా, 6:30 కల్లా లేచాము. ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే ఇక్కడ మా పాప అయితే హాట్ వాటర్ కాచి ఫ్లాస్కోలో పోస్తుంది. ఇంకా మీ అందరికి తెలిసే ఉంటుంది, మా ఫ్యామిలీ డే ఎప్పుడైనా కానీ మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, మార్నింగ్ ఎప్పుడైనా ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటే మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానీ సాల్వ్ అవుతాయి. సో ఈ రోజు మా పనమ్మాయి అయితే రానందండి, లీవ్ తీసుకుంది. అందుకే మా పాప అయితే ఇల్లు క్లీన్ చేస్తుంది. ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే ఓట్స్ స్మూతీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో అయితే కొన్ని క్యాష్యూస్, కొన్ని వాల్నట్స్, కొన్ని ఆల్మండ్స్, ఒక ఫుల్ టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. ఒక ఫుల్ టీ స్పూన్ అయితే వాటర్ మెలన్ సీడ్స్ వేసుకున్నాను. ఒక టీ స్పూన్ మస్క్ మెలన్ సీడ్స్, ఇంకో టీ స్పూన్ అయితే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఒక హాఫ్ కప్ అయితే రోల్డ్ ఓట్స్ వేసుకున్నానండి. ఇప్పుడు ఇన్స్టెంట్ గా చాలా రకాల ఓట్స్ వస్తున్నాయండి, వాటికంటే మనకి రోల్డ్ ఓట్స్ అయితేనే మంచిది. ఇంకో హాఫ్ కప్ అయితే పూల్ మకానా వేసుకున్నాను. ఇవి చియా సీడ్స్ అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకోవాలి. ఇందులోనే నేను ఒక 6 డేట్స్ వేసుకున్నాను. అలాగే ఒక 10-12 అయితే బ్లాక్ రైజిన్స్ వేసుకున్నాను. మీకు సోక్ చేసుకోవడానికి 1 అవర్ కూడా టైం లేకపోతే కనుక ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలండి. ఇంక ఇది ఆరిన తర్వాత మనం స్మూతీ చేసుకోవచ్చు. ఒక బాయిల్ ఇచ్చిన తర్వాత ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఆ వేడికి అయితే మెత్తబడతాయండి, మనం ఈజీగా స్మూతీ చేసుకోవచ్చు. సండే కదా, లంచ్లోకి స్పెషల్ ఉండాలి కదా. లంచ్లోకి అయితే మటన్ కర్రీ చేస్తున్నానండి. మటన్ కర్రీ కాంబినేషన్ అయితే నేను బ్రౌన్ రైస్తో రాగి సంగటి చేస్తున్నాను అనమాట. ఒక సిస్టర్ అయితే నా స్టైల్లో రాగి సంగటి ఎలా చేస్తారో చూపించమని అడిగారు. ఈ రోజు అయితే ఆ సిస్టర్కి అయితే నేను బ్రౌన్ రైస్తో రాగి సంగటి ఎలా చేస్తారో చూపిస్తాను. ఇక్కడైతే మటన్లోకి అయితే 1 టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నాను. మామూలుగా 1 టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకున్నానండి. ఇంకా ఈ స్పైసెస్ అన్ని మటన్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 అవర్స్ కనుక పక్కన పెట్టుకుంటే మన కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే ఈ మసాలాలన్నీ బాగా మటన్కి పడతాయి అనమాట. అప్పుడు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ రాగి సంగటి కోసం అయితే ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే కడిగి సోక్ చేసుకుంటున్నానండి. బ్రౌన్ రైస్ కంపల్సరీగా 2-3 అవర్స్ సోక్ చేసుకోవాలి, లేకపోతే రైస్ సరిగ్గా ఉడక్క మనకి బియ్యంగా అనిపిస్తుందండి. రాగి సంగటికి ఎప్పుడైనా కానీ మనకి రైస్ మెత్తగా ఉడికితేనే రాగి సంగటి బాగుంటుంది. ఇంక ఇక్కడ స్మూతీ చేద్దామని అన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇదైతే అన్స్వీటెండ్ కోకో పౌడర్ అండి, మనకి బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి కదా, నేనైతే ఆ షాప్ లో అయితే తెచ్చుకున్నాను. మన మామూలు షాప్స్ లో కూడా దొరుకుతుంది ఇప్పుడు. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఓట్స్, పూల్ మకానా సోక్ చేసుకున్నాం కదా, అదైతే అంతా నేను మిక్సీ జార్ లో వేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను 4గురికి చేస్తున్నాను స్మూతీ. మా ఫ్యామిలీ మొత్తానికి అయితే స్మూతీ చేస్తున్నాను. లో ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. లో ఫ్యాట్ మిల్క్ ప్లేస్ లో మీరైతే సోయా మిల్క్ తీసుకోవచ్చు, కొబ్బరి పాలు తీసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ తీసుకోవచ్చు. ఇంకా బాగా పండిన బనానాస్ అయితే చిన్నవైతే ఒక 6 తీసుకున్నానండి. మనకి బనానాస్ ఎంత పండితే మనకు అంత స్వీట్ పెరుగుతుంది అనమాట. ఇందులోనే మనం డేట్స్ అయితే సోక్ చేసుకున్నాం కదా, ఆ డేట్స్ అయితే విత్తనాలన్నీ తీసి వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ అయితే సినమిన్ పౌడర్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ అయితే కోకో పౌడర్ వేసుకున్నాను. లో ఫ్యాట్ మిల్క్ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. మనకి ఇంకా ఏ స్వీట్ అవసరం ఉండదు. మనకి ఇప్పుడు వేసుకున్న బనానాసే కానీ డేట్సే కానీ, సినమిన్ పౌడర్లో కూడా న్యాచురల్ స్వీట్నర్ ఉంటుంది, మనకి ఇవే సరిపోతాయండి. మీకు ఇంకా స్వీట్ కావాలనిపిస్తే 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఈ స్మూతీతో పాటు మా పిల్లలకి, మా హస్బెండ్కి బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇచ్చానండి. బాయిల్డ్ ఎగ్స్ కట్ చేసి కాస్త పెప్పర్ పౌడర్ జల్లేసి ఇంక ఇచ్చానమాట. ఇంకా నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కదా, స్మూతీ ఒకటే తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్ తీసుకోకూడదని కాదు, ఇంకా మధ్యాహ్నం అయితే మటన్ కర్రీ ఇంకా రాగి సంగటి తీసుకుంటాను కదా, క్యాలరీ కౌంట్ ఎక్కువ అవుతుందని ఇంకా నేనైతే స్మూతీ ఒకటే తీసుకున్నాను. ఇదంతా నేను నా ఎక్స్పీరియన్స్ తోనే చేసుకుంటున్నానండి. నేను 25 kgs వెయిట్ లాస్ అయ్యాను కదా, ఆ ఎక్స్పీరియన్స్ తోనే నేను వెయిట్ లాస్ చేస్తున్నాను. నేను
ఇంట్లో మా ఫ్యామిలీకి ఏం కుక్ చేసి పెడుతున్నానో ఆ ఫుడ్స్ తీసుకొని వెయిట్ లాస్ చేస్తున్నాను. చాలామంది వెయిట్ లాస్ రెసిపీస్ పెట్టమని అడుగుతున్నారు, కానీ నేను ఏవి సపరేట్గా వండుకొని అయితే వెయిట్ లాస్ చేయట్లేదండి. నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో వీక్లీ అయితే షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఎస్టర్డే కూడా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేసి 7 వీక్స్ అవుతుందండి. 7 వీక్స్కి అయితే నేను 6.5 kgs అయితే తగ్గాను. నేను ఎవ్రీ వీక్ అయితే సండే అయితే షార్ట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త వారు చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకుంటే, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకున్నా నేను ఫాలో అయ్యే రొటీన్ ఫాలో అయితే సరిపోతుందండి. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. హెల్త్ పరంగా మంచి రిజల్ట్స్ వస్తాయి, వెయిట్ లాస్ పరంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మన రొటీన్ లో మా పిల్లలకు చేసి పెట్టే ఫుడ్సే నేనైతే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో షార్ట్స్ లో పోస్ట్ చేస్తున్నానండి. మీకు కాస్త క్లియర్ గా ఉంటుందని నేను షార్ట్స్ లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే రాగి సంగటి కోసం అయితే మార్నింగ్ అయితే రైస్ సోక్ చేసుకున్నాను కదా, అందులోనే ఆ వాటర్ తో కలిపి 10 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మటన్ కర్రీ కోసం అయితే ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వెజిటేబుల్ చాపర్ లో వేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైంలో నాకు పని ఎక్కువగా ఉంటుంది కదా, ఇంకా టైం ఏమో తక్కువగా ఉంటుంది. ఇంకా ఈ వెజిటేబుల్ చాపర్ అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మా హస్బెండ్ నేను బయటకు వెళ్ళే పని ఉంటే వెళ్ళొచ్చామండి. ఇంకా తలస్నానం చేసి క్లిప్ పెట్టుకొని బండి మీద వెళ్తే ఆ గాలికి అయితే హెయిర్ అంతా ఇలా ఓపెన్ అయిపోద్దండి. అసలు ఎంత చిరాగ్గా ఉంటుందో. ఇంకా అసలు బాగా ఎండగా కూడా ఉంది మా దగ్గర. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం అయితే కాస్త వర్షాలు పడి కొంచెం చల్లబడింది అనుకుంటే ఇంకా మళ్ళీ బాగా ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయండి. మీ దగ్గర ఎలా ఉంది వెదరు? మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ చాపర్ లో వేసుకున్నాను కదా, పల్స్ బటన్ అయితే ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆనియన్స్ అయితే చాలా సన్నగా అవుతాయండి. ఇంకా ఇక్కడైతే మటన్ కర్రీ కోసం అయితే మందపాటి స్టీల్ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. అందులో అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అయితే హోల్ గరం మసాలా వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ అయితే షాజీరా వేసుకున్నాను. 3 యాలకులు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ అయితే చెక్క వేసుకున్నానండి. ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 టీ స్పూన్ అయితే ఫుల్ సాల్ట్ వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఎప్పుడైనా కానీ పచ్చివాసన పోయి కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి కర్రీ. ఇంక ఇక్కడ మా హస్బెండ్ మా బాబు అయితే కూర్చొని జాంకాయలు తింటున్నారు. మార్నింగ్ నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రెష్గా జాంకాయలు దొరికితే తెచ్చుకున్నారు. ఇంకా ఫ్రెష్గా జాంకాయలు దొరికితే మా హస్బెండ్ అయితే అస్సలు వదలరండి, ఆయనకి చాలా ఇష్టం. ఇంకా ఇక్కడైతే మటన్ కర్రీ కోసం ఇక 2 టమాటాలను అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చాపర్ లో వేసుకుంటున్నానండి. ఒక సిస్టర్ అయితే కామెంట్ సెక్షన్ లో అడిగారండి మీరు యూజ్ చేసే ఆయిల్స్ గురించి చెప్పమని. నేను యూజ్ చేసే ఆయిల్స్ అన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అండి. జింజర్లీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, అలాగే గ్రౌండ్ నట్ ఆయిల్, అప్పుడప్పుడు అయితే కొన్ని కర్రీస్కి పులావ్స్కి గీ వాడతాను, అలాగే కొన్ని 1 pot మీల్స్కి, అలాగే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంటాయి కదా, మళ్ళీ ఇంకా సలాడ్స్లో కూడా ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానండి. అప్పుడప్పుడు కొన్ని కర్రీస్కి అయితే బటర్ కూడా యూజ్ చేస్తాను. అప్పుడప్పుడు బ్రౌన్ బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి, అలాగే పన్నీర్ బటర్ మసాలా చేసినప్పుడు కొన్ని కర్రీస్కి అయితే రేర్గా బటర్ కూడా యూజ్ చేస్తాను. ఇక్కడైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయండి. అందులో అయితే 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత చోప్ చేసుకున్న టమాటాలను వేసుకొని మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టుకుని మనం ఒక 5 to 10 minutes అయితే మగ్గించుకోవాలి. నేను ఎప్పుడైనా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుంటానండి. అప్పుడు ఏంటంటే మటన్ కి కారం, ఉప్పు, మసాలాలు బాగా పడతాయండి. సిమ్ లో మగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే. ఆ తర్వాత కాస్త మగ్గిన తర్వాత అయితే నేను హాట్ వాటర్ అయితే పోసుకుంటాను. నేను చేసే నాన్ వెజ్ కర్రీస్ చాలా సింపుల్ గా ఉంటాయండి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మా ఫ్యామిలీకి అయితే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడైతే బ్రౌన్ రైస్ అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే 1 గ్లాస్ బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ అయితే రాగి పిండి తీసుకున్నాను. చాలా మెత్తగా ఉడకాలన్నమాట, అప్పుడే మనకు రాగి సంగటి బాగుంటుంది. ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఉడికించుకోండి. ఈ రాగి సంగటి అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఈ రాగుల్లో మిల్క్లో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే పిల్లల బోన్ డెవలప్మెంట్ కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. పిల్లల బోన్ డెవలప్మెంట్కే కాదు, ఒక ఏజ్ వచ్చేసరికి బోన్స్లో వీక్నెస్ వస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా కానీ వైటమిన్ డి కోసం పైన ఎండలో కూర్చోవడం, లేకపోతే ఇలాంటి కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం,
అలా చేస్తే మనకి బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఉడికిన రైస్ మీద అయితే ఒక గ్లాస్ రాగి పిండి వేసుకున్నాను కదా, ఒక 5 మినిట్స్ అయితే సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆ ఆవిరికి అయితే రాగి పిండి అయితే బాగా ఉడుకుతుంది. ఇంకా ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి బాగా కలుపుకోవాలి. ఇంకా కాస్త టేస్ట్ కోసం అయితే నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నాను. పప్పు మెదుపుకుంటాం కదా, ఆ పప్పు గుత్తితో అయితే బాగా తిప్పుకుంటున్నాను. ఉండలు లేకుండా అయితే బాగా తిప్పుకోవాలండి. లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా, చిన్న క్వశ్చన్స్ కి అయితే ఈజీగా నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇవ్వగలను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ కి ఏంటంటే వీడియోలోనే చెప్పాలి, అప్పుడే మీ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. నాకు కూడా వీడియోలో చెప్పడం అయితే కాస్త ఈజీగా ఉంటుంది. కొంచెం లెందీగా టైప్ చేసి ఆన్సర్ ఇవ్వాలంటే ఇంకా అవ్వదు. అందుకే నేనైతే వీడియోలో మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇక్కడ రాగి సంగట్లో ఏంటంటే లాస్ట్ లో ఒక 2 టీ స్పూన్స్ అయితే గీ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకుంటే ఇంకా మనకి రాగి సంగటి అయితే అయిపోయింది. కర్రీ ఒక 1 అవర్ లో వండుతాననగా మసాలా కోసం అయితే నేను 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, కొన్ని జీడిపప్పు, అలాగే ఇప్పుడైతే ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా ఇంకా మటన్ కర్రీలో వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ మసాలా వేసుకొని నాన్ వెజ్ కర్రీస్ చేస్తే గ్రేవీ అయితే చాలా చిక్కగా వస్తుందండి. మనకి చపాతీస్ లో కూడా చాలా బాగుంటది ఈ గ్రేవీ. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, అక్క నేను 100 kgs, ఏజ్ 27, ప్లీజ్ నాకు డైట్ చెప్పరా, టిఫిన్ లో రాగి జావా, నైట్ పుల్కా తింటే వెయిట్ లాస్ అవుతామా, ప్లీజ్ చెప్పండి అని అన్నారండి. ఈ ఆన్సర్ చెప్పే ముందు అయితే ఇక్కడ కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్లో అయితే కరివేపాకు, కొత్తిమీర, ఒక టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకా మనకు మటన్ కర్రీ అయితే ఇంకా రెడీ అయ్యింది. లేదు సిస్టర్, రాగి జావా పుల్కాలు తీసుకొని వెయిట్ లాస్ చేయకూడదు, అలా చేస్తే మన బాడీకి వీక్నెస్ వస్తుంది. మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్, ఫైబరు, ఫ్యాట్స్ అలా మనం అన్నీ ఇస్తూ మనం వెయిట్ లాస్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే వీక్నెస్ రాదనమాట. ఎప్పుడైనా వెయిట్ లాస్ చేసేటప్పుడు క్యాలరీస్ ని డెఫిసిట్ లో పెడతాం కదా, అప్పుడు మనకి ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ వల్ల మనం పోర్షన్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల మనకు ఆకలి ఎక్కువ వేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రోటీన్, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి స్టమక్ ఫిల్లింగ్ గా ఉండి ఆకలి వేయదు, వీక్నెస్ రాదు. అందుకే వెయిట్ లాస్ లో ఎప్పుడైనా ప్రోటీన్, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు. అయినా పుల్కాలు, రాగి జావ దాగి ఎంతకాలం వెయిట్ లాస్ చేస్తాను సిస్టర్, అసలు అలా చేయకూడదు, అలా చేయలేం కూడా. మీరు అన్ని ఫుడ్స్ పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటూ ఆయిల్స్ తగ్గించుకొని, వైట్స్ తగ్గించుకొని, డీప్ ఫ్రైస్, ప్యాకెట్ ఫుడ్స్ పూర్తిగా స్టాప్ చేసి వెయిట్ లాస్ స్టార్ట్ చేసుకోండి. మంచిగా వెయిట్ లాస్ అవుతుంది, హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే ఇంకొక సిస్టర్ బ్రౌన్ రైస్కి, సెమీ పాలిష్డ్ రైస్కి ఎన్ని వాటర్ వేస్తారని అడిగారండి. సెమీ పాలిష్డ్ రైస్కి అయితే 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోండి, కరెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే బ్రౌన్ రైస్కి అయితే 1 గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకోండి, కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా ఇంట్లోనైతే కొన్ని గ్రాసరీ అయితే కొన్ని అయిపోయాయండి. ఇంకా అవి తీసుకొచ్చాను, అవి ఫిల్ చేస్తున్నాను బాటిల్స్లో. ఇంకో సిస్టర్ కామెంట్ చేశారండి, మా పాపకి బ్లడ్ తక్కువగా ఉంది, ఏమన్నా టిప్స్ చెప్పమని అడిగారండి. బ్లడ్ తక్కువగా ఉందంటే డాక్టర్ గారికి చూపించారా, బ్లడ్ తక్కువగా ఉందని మీకు ఎలా తెలిసింది, మీ పాప ఫుడ్ సరిగ్గా తీసుకోదా, బ్లడ్ తక్కువగా ఉండడం అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయండి. నార్మల్గా బ్లడ్ తక్కువగా ఉంటే వారానికి 2-3 సార్లు అయితే ఆకుకూరలు పెట్టాలండి. పిల్లలు ఆకుకూరలు, టమాటా వేసి కూర చేస్తాం కదా, అలా తినకపోతే ఆకుకూరలు పులావులో కానీ లేకపోతే ఆమ్లెట్లో యాడ్ చేసి కానీ అలా ఇవ్వచ్చండి. అలాగే డ్రై డేట్స్, రైజిన్స్ నైటే సోక్ చేసి మార్నింగ్ తినేసి అందులో ఉన్న వాటర్ కూడా తాగేయాలండి. అప్పుడు కూడా బ్లడ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రెగ్యులర్ గా మన వీడియోస్ లో జ్యూసెస్ చూపిస్తున్నానండి, ఆ జ్యూసెస్ కూడా రెగ్యులర్ గా మార్చి ఇస్తూ ఉండండి, ఖచ్చితంగా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా డైజెషన్ బాగుండేలా చూసుకోవాలండి. ఈ ఏజ్ లో కంపల్సరిగా పిల్లలకైతే మనం అన్ని రకాల ఫుడ్స్ తీసుకునేటట్టు అయితే ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి. ఎన్ని మంత్స్ లో 25 kgs వెయిట్ లాస్ అయ్యారని అడిగారండి. నేనైతే 10 months లో 25 kgs వెయిట్ లాస్ అయ్యానండి. నేనేం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వలేదండి. మధ్యలో అన్ని రకాల ఫుడ్స్, అన్ని రకాల అకేషన్స్ చక్కగా ఎంజాయ్ చేస్తూనే వెయిట్ లాస్ అయ్యాను. ఎప్పుడైనా వెయిట్ లాస్ స్లో అండ్ స్టడీగా చేయాలండి, అప్పుడే వెయిట్ అనేది పుటాన్ అవ్వకుండా ఉంటాము. ఎప్పుడైతే ఫాస్ట్గా తగ్గాలనుకుంటామో అప్పుడు వెయిట్ గెయిన్ అవుతాము. అది కాకుండా వెయిట్ లాస్ తర్వాత మనకి క్రేవింగ్స్ అయితే ఎక్కువ అవుతాయి. మీరు ఎంత టైం ఫాస్టింగ్లో ఉంటారని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. నేను లాస్ట్ మంత్ అయితే 16 hours ఫాస్టింగ్లో ఉన్నానండి, అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇప్పుడైతే నేను టైమింగ్స్ అయితే మార్చుకున్నాను అనమాట. నా 16 hours ఫాస్టింగ్ విండోలో
నైట్ 8 కల్లా డిన్నర్ క్లోజ్ చేసేదాన్నండి. నెక్స్ట్ డే 12 o'clock కల్లా నేను లంచ్ తీసుకునేదాన్ని. ఈ 16 hours ఫాస్టింగ్ విండోలో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ అవుతుంది అనమాట. ఆ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే టైంలోనే నేను జిమ్కి వెళ్ళి వచ్చేదాన్ని అనమాట. వచ్చేసరికి 12-1 అయ్యేది. నా ఈటింగ్ విండో స్టార్ట్ అయ్యేది 12 అనమాట. నేను ఇంకా జిమ్ నుంచి వచ్చేసరికి 1 అయ్యేది. ఇంకా తినేసి మళ్ళీ యూట్యూబ్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయేది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇంకా వీడియో పోస్ట్ చేసేసరికి ఈవినింగ్ అయ్యేది. ఇంకా మరీ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లాగా అనిపించి నేనైతే ఇంకా టైమింగ్స్ అయితే పూర్తిగా చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ అనేది స్కిప్ చేసి నేను జిమ్కి వెళ్తున్నాను. ఇంకా జిమ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత బిఫోర్ 6 అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకుంటున్నాను. 3 months అయితే ఇలా జిమ్ కంటిన్యూ చేసి ఆ తర్వాత అయితే ఇక జిమ్ ఆపేసి హోమ్ వర్కౌట్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా స్టీల్ వెజల్స్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారండి. ఇంకా నేను త్వరలోనే అయితే ఆ వీడియో అయితే ప్లాన్ చేసుకొని పోస్ట్ చేస్తాను. ఇంకా కొన్ని క్వశ్చన్స్ కి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇస్తానండి. ఇంక ఇక్కడైతే డిన్నర్ కి అయితే చపాతీ చేసి మటన్ గ్రేవీ వేసి పెట్టాను అనమాట. ఇంకా నేనైతే డిన్నర్ ఏం చేయలేదు. అలాగే బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ స్మూతీ, లంచ్ లో బ్రౌన్ రైస్ తో రాగి సంగటి, ఈ హెల్దీ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా హెల్దీ రొటీన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు యూట్యూబ్ అయితే మన ఛానల్ ని 10 మందికి అయితే రికమెండ్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.